మాకు చాలా సహాయం చేసినావు సార్ పట్టుకొని. లోపల పనికి లేదు. తొండలు ఉంటాయి, ఆ పళ్ళు తొండలు తిని నీకు వచ్చి ఇది. అందులో ఇక్కడ బయట నుంచి స్పీడ్ లోపల పోయింది. మీరు ఇక్కడ ఉంటారు కదా, నీకు చూసి చంపేస్తుందే, నాకు చంపేస్తారేమో అని చెప్పి అట్లా లోపల పోయింది. చూసేసిన బయట లోపల పోయినట్టు మళ్ళీ బయట వచ్చింది. ఎన్ని పెట్రోల్ తీసినాము. ట్రాక్టర్ తీసుకొని వస్తున్నా, మీరు ఫోన్ చేసినారు. ఇంటికి వచ్చి నేను కాల్మహం కడుకొని బట్టలోటి మార్చుకున్నాను అంతే. బట్టలు మార్చుకున్నాను, అబ్బాయిని తోలుకొని ఊరికి వచ్చినా నేను. అట్లా ఆడ లేట్ అయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎంబూరు తాలూకులో చివరిలో ఒక నర్సరీ ఉంది. నర్సరీలో ఒక రొడ్డి దీంట్లో ఉన్నాడు అనమాట. దీంట్లోనే ఒక పెట్టలోనే ఒక ర్యాడ్ స్నేక్, అంటే చిన్న బేబీ ర్యాడ్ స్నేక్ పోయింది. దానికి చూసి గమనించి నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను ఊటలో వచ్చినాను. ఈ కట్టెలు పెట్టెలు తీస్తే దాంట్లో దొరికింది అనమాట. కాకపోతే ర్యాడ్ స్నేక్ అంటే జరిపోదు, చిన్న పిల్ల అనమాట. దీనికే చాలా భయపడినారు వాళ్ళు. రెస్క్యూ చేసిన, మరి ఎక్కడైనా పోయి అడవిలో రిలీజ్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్. మాకు చాలా సహాయం చేసినావు సార్ పట్టుకొని. మాకు ఫోన్ చేస్తానే అందుబాటులోకి వచ్చి నువ్వు సాయం చేసినావు మాకు. అట్లా ఎప్పటికి టెన్షన్ లేకుండా ఉండాలి. ఇప్పుడు పావును పట్టించిన అంటే టెన్షన్ లేదు. అట్లా భయం బాయ్ కదా నీకు. భయం బాయ్ అది ఉంటే మీకు భయం. ఎక్కడ ఆడ ఉంటుందో, ఎక్కడ వస్తుందో, ఆడ పండుకున్నప్పుడు వస్తుందో, ఎక్కడ కరుస్తుందో ఒక భయం అనమాట. ఇప్పుడు నేను ఈ పామును పట్టుకున్నాను కాబట్టి మీకు ఒక భయం అనేది బాగా కదా. ఓకే సార్.